మీలో కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, దేవుడు అద్భుతాన్ని చేస్తే నా జీవితం మారిపోద్ది, యేసయ్య ఎక్కడొచ్చి నిలబడి మాట్లాడితే నా జీవితాన్ని అర్పిస్తా. శుద్ధి జరగదది. యేసయ్య వచ్చి ఇక్కడ నిలబడితే నువ్వు వేసేవా, నువ్వు వేసే అంటాను గ్యారంటీ ఏంటి? నిన్ను వేసే అని నమ్మడానికి నేనేం చేయాలి? పెచ్చ పెచ్చ ప్రశ్నలు వేసి బయటికి వెళ్ళి ఎటకారం చేస్తావు నువ్వు. యూదులు చేసింది అదే. ఆయన ప్రజల దగ్గరకు వస్తే వాళ్ళే తృణీకరించి సిలువెక్కించారు. దేవునికి దూరం అయితే సాక్షాత్తు యేసు ప్రభు వచ్చి ఇక్కడ నిలబడినా నీకెక్కదు. ఒకవేళ దేవుడితో చక్కటి సంబంధం ఉంటే మామూలుగా బైబిల్ తీసి చదువుకున్న హృదయం హాయిగా అనిపిస్తుంది. ఎందుకో తెలుసా, పరిశుద్ధాత్ముడు మనతో ఎలాంటి పరిస్థితుల్లో అయినా మాట్లాడగలడు. వినగలిగే పరిస్థితి ఉంటే. యేసు ప్రభు ఒడ్డున ఉన్నాడు కానీ గుర్తుపట్టలేదు. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. 5వ వచనం, యేసు పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారితో ఆయన చెప్పిరి. ఒకటి చూశారు, చూస్తే గుర్తుపట్టారా? లేదు. మాట్లాడాడు, మాట్లాడితే గుర్తుపట్టాడా? లేదు. చూపులకి స్పర్శ లేదు, మాటలకి స్పర్శ లేదు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది నేను మాట్లాడుతుంటే మీకు ఎక్కట్లేదు, కొంతమందికి ఎక్కుతుంది. కొంతమందికి ఎందుకు ఎక్కుతుందో తెలుసా? దేవుడు మీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి. కొంతమందికి ఎందుకు ఎక్కట్లేదు తెలుసా? బండ బారిపోయారు కాబట్టి. ఈ రాత్రి ఆ బండలు బద్దలవ్వాలి, ఈ రాత్రి ఆ జీవితాలు సెట్ అవ్వాలి. యేసయ్య మాట్లాడుతున్నాడు, అయినా అర్థం కాలేదు. యేసయ్య మాట్లాడుతున్నా. ఒకసారి తండ్రి యేసయ్యతో మాట్లాడుతూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఉరిమిందిరా అన్నారు. ఉరిమిందిరా ఎందుకన్నారు తెలుసా? వాళ్ళకి అర్థం కాల. దేవునితో ఎవరికైతే సంబంధం ఉంటుందో దేవుని మాటలు అర్థమవుతాయి. ఈ రాత్రి నేను మాట్లాడే మాటలు ఎవరికి అర్థమవుతాయో తెలుసా? ఆయనతో సంబంధం ఉంటే. నీకు అర్థం కావట్లేదంటే తెంపేసుకున్నావేమో, నీకు అర్థం కావట్లేదంటే దూరం వెళ్ళిపోయావేమో. ఈ రాత్రి దేవుడు నిన్ను బ్రతిమలాడుతున్నాడు. ఒకప్పుడు నన్ను ప్రేమించావు, ఒకప్పుడు నా వెంట తిరిగావు, ఒకప్పుడు నన్ను స్తుతించావు, ఒకప్పుడు నన్ను ఆరాధించావు, ఒకప్పుడు నాకు ప్రార్థన చేశావు, ఒకప్పుడు నీ జీవితంలో అద్భుతాలు చేశావు, ఒకప్పుడు నువ్వు ఉన్న పాపంలోంచి బయటికి తెచ్చావు. నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయావు. నిన్నెత్తుక్కుంటూ ఈ రాత్రి వచ్చాను నేను, నిన్నెత్తుక్కుంటూ ఈ ప్రాంతానికి వచ్చాను. ఈ మీటింగ్ పెట్టింది నీ కోసమే, ఈ మాటలు చెప్తుంది నీ కోసమే. వెళ్ళిపోయావు. నిన్ను వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు. నువ్వంటే నాకు ప్రాణం. నీకోసం నేను చచ్చిపోయాను, నీకోసం నేను ప్రాణం పెట్టాను, నీకోసం రక్తం కార్చాను, నీకోసం శ్రమను అనుభవించాను. నిన్ను వదులుకోవటం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ రాత్రి నీ దగ్గరకు వస్తున్నా, అందుకే నేను బ్రతిమలాడుతున్నా. అది యేసయ్య చెప్పేటువంటి మాట. సరే, యేసు పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉందా అని వారిని అడగ్గా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేయుడి మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయేరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు అంటే ఎవరో తెలుసా? యోహాను. ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. 3 విషయాలు చెప్తాను. పేతురు యేసయ్య అక్కడికి వచ్చాడు, పేతురు గుర్తుపట్టాడా? లేదు. యేసయ్య మాట్లాడాడు, పేతురు గుర్తుపట్టాడా? లేదు. యేసయ్య వల ఇటేయండి అన్నాడు, పేతురు గుర్తుపట్టాడా? లేదు. 4వది, చేపలు బోల్డ్ పడ్డాయి, పేతురు గుర్తుపట్టాడా? లేదు. లూకా సువార్త 5వ అధ్యాయంలో వల ఇటేయి అని అన్నది యేసయ్యే. వల వేసినప్పుడు బోల్డ్ చేపలు పడ్డది పేతురికే, కానీ పేతురికి గుర్తు రాలా. పేతురు 4 రోజుల క్రితమే యేసు ప్రభువుని చూశాడు. 4 రోజులే అయ్యింది. 1 వారన్నర అయింది యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి. 2 వారాలైంది ఆయన బొంకి. అంతే, 2 వారాలు. యేసేను గుర్తుపట్ల. ఏం కాల, యేసే చేసిన పని మర్చిపోయాడు. తన జీవితంలో జరిగిన విషయం 3.5 సంవత్సరాల క్రితం చేపలు పడకపోతే ఇసురు అంటే ఇసిరితే పడ్డాయి చేపలు. మర్చిపోయాడు. ఎవరు గుర్తు చేశారు తెలుసా? యోహాను. పేతురు ఆయన మన ప్రభువు, ఆయన మన రక్షకుడు, ఆయన యేసయ్య, ఆయన మెస్సయ్య, సుమి అని అన్నాడు. అప్పుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పారు. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని
వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరలు దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడిను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకురండి అని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా ఉండినను వల పిగల్లేదు. యేసు, రండి భోజనం చేయడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యుల్లో ఎవడనూ ఆయన్ని అడగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. ఆయన భోజనం పెట్టాడు, వాళ్ళ కడుపు నింపాడు. ఒక్క మాట చెప్తాను, చేపలు పడటానికి ఎందుకు వచ్చారో తెలుసా? వల వేసుకోవడానికి ఎందుకు వచ్చారో తెలుసా? ఇంతకాలం ఈయన చూసుకున్నాడు రా మన గురు, ఆయన చచ్చిపోయాడు, తిరిగి లేచాడని నమ్మలేదు వాళ్ళు చూశారు యేసు ప్రభుని, లేచాడులే, ఏంటో కనబడ్డాడు, వెళ్ళిపోయాడు, మేము చూసింది నిజమా కాదో, చేపలు పట్టుకుందారా, తినడానికి మనకి తిండి ఎక్కడి నుంచి వస్తుందిరా, బతకడానికి జీవితం ఎలా గడుచుద్దిరా, వెళ్ళిపోతారా మనకి, అరే ఈ నమ్ముకుంటే కనుక మనం మటాషే పద అన్నట్లు వెళ్ళిపోయాడు పేతురు. అయితే యేసయ్య వాళ్ళకు బుద్ధి చెప్పడానికి ఏం చేశాడు తెలుసా? వాళ్ళకు ఒడ్డుకు తీసుకొచ్చి రొట్టె ఎక్కడి నుంచి తెచ్చాడు? ఆయనే తయారు చేసుకొని వచ్చాడు. చేపలు ఫ్రై చేసినాయి, వీళ్ళు పట్టినయా తర్వాత వచ్చినాయి, ఆయనే తెచ్చాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా? నేను గనక మిమ్మల్ని పిలిస్తే, నేను గనక మిమ్మల్ని వాడుకోవాలనుకుంటే మీ అవసరతలన్నీ నేను తీర్చనా? ఒక్కసారి ఆలోచించండి. మీ అవసరతలన్నీ నేను అంత దిక్కుమాలని ఎదవలాగా కనబడుతున్నానా మీకు? మీ చేత పని చేయించుకొని వదిలేసే టైపులాగా ఉన్నానా? నేను మిమ్మల్ని వాడుకొని వదిలేసే టైపులాగా ఉన్నానా? నేను కనుక మిమ్మల్ని వాడుకుంటే మీ ప్రతి అవసరత నేను తీర్చనా? ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. మీలో కొంతమంది అనుకుంటారు, దేవుడి దగ్గరకు వస్తే బల్ల కింద చేతులు పెట్టలేం, దేవుడి దగ్గరకు వస్తే అబద్ధాలు ఆడలేం, దేవుడి దగ్గరకు వస్తే మోసం చేయలేం, దేవుడి పరిచర్యకు వస్తే మనకి వృత్తి ఏముండదు. ఒకవేళ అలాంటి భయాలతో ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నట్లయితే, వీళ్ళు చేపల పట్టు జాలర్లుగా మిమ్మల్ని చేస్తామంటే, మనుషులు పట్టి జాలరుగా చేస్తామంటే, చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. ఎందుకు? కడుపు కోసం. అరే మీ కడుపు గురించి నేను చూస్తాను రా, నా రాజ్యం గురించి మీరు చూస్తే మీ కడుపు గురించి నేను చూస్తాను. ఎంత స్పష్టంగా చెప్తున్నాడో ఆలోచించండి. దేవుని యొక్క పనిలో మనస్సు నిమగ్నం చేసుకొని ఉన్నవాడు ఎప్పుడు కూడా తల వంచుకొని బ్రతికి ఉండటం నేను చూడలేదు. ఎప్పుడు కూడా తల వంచుకొని బ్రతికి ఉండటం చూడలేదు. నేనే ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని 1990వ సంవత్సరంలో నేను ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు నా తోటి ఉద్యోగస్తులు నెలకి 2 నుంచి 3 లక్షలు సంపాదిస్తున్నారు. నెలకి 2 నుంచి 3 లక్షలు. ఒకవేళ అదే ఉద్యోగంలో నేను కొనసాగితే 4 లక్షలు సంపాదించి ఉండేవాడిని. 4 లక్షలు నెలకి. నా జీతం వారానికి 1,00,000 ఉండేది. అది నా స్థాయి. ఆ హోదాలో నేను పనిచేస్తూ ఉన్నవాడిని. దేవుడు నన్ను పరిచర్యలోకి రమ్మన్నప్పుడు, పరిచర్యలోకి వచ్చిన తొలి దినాల్లో తినటానికి తిండి లేదు నాకు. పస్తున్నాను నేను. బండి మీద లేకపోతే బస్సు మీద ప్రయాణం చేయడానికి వీల్లేక 12-13 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాను. 23 కిలోమీటర్లు రూపాయి మరమరాలు కొనుక్కొని తినుకుంటూ వెళ్ళిన సందర్భం ఉన్నది. మరమరాలు ఎందుకు కొనుక్కున్నాను తెలుసా? ఎక్కువ వస్తాయి కాబట్టి. రూపాయికి బోల్డ్ మరమరాలు వచ్చాయి. 23 కిలోమీటర్లు నడవాలి. కనీసం 6 గంటలు పట్టుద్ది. 6 గంటల సేపు తినడానికి ఉండేది ఏంటి అని ఆలోచిస్తే మరమరాలు కనబడ్డాయి. రూపాయి మరమరాలు కొనుక్కొని 23 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళా. 23 కిలోమీటర్ల ప్రయాణం చేయడానికి 10 రూపాయలు అవుద్ది టికెట్. లేదు, నా దగ్గర రూపాయి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాను ఒకరోజు. కానీ ఈరోజు దేవుడు నన్ను ఉన్నతమైన స్థాయిలో పెట్టాడు. నా దగ్గర 8 మంది పాస్టర్లు పనిచేస్తున్నారు. 8 సంఘాలు ఉన్నాయి. ప్రతి నెల 80,000 రూపాయల జీతం వాళ్ళకి ఇస్తున్నాను. నేను తినగా వాళ్ళకి పెట్టే స్థాయికి దేవుడు నాకు తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? దేవుడి మీద ఆనుకున్నవాడు ఎప్పుడు
సిగ్గుతో తలంచుకోవడం, సిగ్గుతో తలంచుకోవడం. దేవుడి దగ్గరకు వచ్చేవాడు వెనక్కి తిరిగి చూడకూడదు. యేసయ్య అందుకే ఏమన్నాడు తెలుసా, నాగటి మీద చెయ్యేసి వెనక్కి చూడొద్దు, ముందుకే. నాగటి మీద చెయ్యేసి వెనక్కి చూడొద్దు, ముందే. ఈరోజు దేవుడు నిన్ను రా అని పిలుస్తుంటే వెనక్కి వెళ్ళిపోవద్దు. నాతో ఉండి నువ్వు అని దేవుడు అంటుంటే వెనక్కి వెళ్ళిపోవద్దు. నీ ఉద్యోగంలో కొనసాగు. నువ్వు టీచర్గా ఉండు. పొలం పని చేసుకునే వ్యక్తివా, పొలం పనిచే. నువ్వు నర్సువా, నర్సు పనిచే. దేవుడి కోసం బతుకు. నా కోసం బతుకు అనంటే నేను దేవుడి కోసం బ్రతికితే ఏమైపోతాను, నేను దేవుడి కోసం బ్రతికితే నా పరిస్థితి ఏంటి, నా వృత్తి ఏంటి, అబద్ధాలు ఆడకపోతే ఏమవుతుంది, మోసం చేయకపోతే ఏమవుతుంది అని నువ్వు అనుకుంటున్నాము. దేవుడు యథార్థమైన జీవితాన్ని జీవించే వాళ్ళని ఎప్పుడు కూడా ఎండబెట్టడాయన. ఆయన ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, మొదటిగా దేవుని రాజ్యాన్ని వెతికితే ఇవన్నీ అనుగ్రహిస్తా.